హలో నమస్తే వెల్కమ్ టు 108 టీవీ. సిఎస్కే 2025 సీజన్ కోసం బలమైన జట్టును రూపొందించిన నాథన్ ఎల్లిస్, విజయ్ శంకర్, రచిన్ రవీంద్ర వంటి ఆటగాళ్లకు తగినంత అవకాశాలు లభించకపోవచ్చు. సిఎస్కేలో ఇప్పటికే ఉన్న స్థిరమైన ఆటగాళ్లు, బలమైన ఆల్ రౌండర్లు వీరి అవకాశాలను మరింత క్లిష్టతరం చేస్తాయి. ఐపీఎల్లో 5 టైటిళ్లను గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ 2025 సీజన్ కోసం భారీ వ్యూహాలతో ముందుకొస్తోంది. అయితే అద్భుత టాలెంట్ ఉన్నప్పటికీ జట్టులో కొంతమంది కీలక ఆటగాళ్లకు తగినంత అవకాశాలు పొందకుండా బెంచ్కే పరిమితమయ్యే అవకాశమూ ఉంది. అందులో ఈ ముగ్గురు కీలక ఆటగాళ్లు ప్రత్యేకంగా నిలిచారు. నాథన్ ఎల్లిస్ అటు పవర్ ప్లే, ఇటు డెత్ ఓవర్లలో తన నైపుణ్యానికి పేరు పొందిన ఈ ఆస్ట్రేలియన్ పేసర్ను సిఎస్కే 2 కోట్ల రూపాయలకు ఎంపిక చేసింది. కానీ పతిరానా సిఎస్కే బౌలింగ్ ఆర్డర్లో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండటంతో ఎల్లిస్ ను కేవలం సబ్స్టిట్యూట్ దశలోనే చూడొచ్చు. విజయ్ శంకర్ ఒకప్పుడు భారత్ కు కీలక ఆల్ రౌండర్ గా నిలిచిన విజయ్ శంకర్ ఐపీఎల్లో పునరాగమనం చేయడానికి కష్టపడుతున్నాడు. గత సీజన్ లో అతని ప్రదర్శనలు నిరాశపరచడంతో సిఎస్కేలో ప్లేయింగ్ 11 స్థానం సంపాదించడం అతనికి సవాలుగా మారింది. రచిన్ రవీంద్ర టాప్ ఆర్డర్ బ్యాటర్ గా రచిన్ మంచి ప్రతిభ కనపరిచినప్పటికీ గైక్వాడ్, కాన్వే వంటి స్థిరమైన ఆటగాళ్ల మధ్య అతనికి అవకాశాలు కష్టతరమయ్యే అవకాశం ఉంది. అదనంగా సిఎస్కే లోయర్ ఆర్డర్ ఇప్పటికే మంచి బ్యాటింగ్ శక్తిని కలిగి ఉంది. వీరు ఐపీఎల్ 2025 లో సిఎస్కే జట్టులో తమ స్థానం కోసం పోరాడుతారా లేదా బెంచ్కే పరిమితం అవుతారా అనే అంశం క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.